హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బజ్జీలు చేసుకున్న పచ్చిమిరపకాయలతో మనం కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీకి కానీ దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక స్పూన్ అయితే ఆయిల్ తీసుకోండి. పాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ తీసుకోండి ఆయిల్. ఒక్క స్పూన్ అయితే పచ్చెనపప్పు, అలాగే ఒక స్పూన్ మినపప్పు తీసుకోండి. ధనియాలు హాఫ్ స్పూన్ తీసుకోండి. హాఫ్ స్పూన్ వచ్చి జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు తీసుకోండి. వీటిని మొత్తం అనేది ఏగనిద్దాం. ఏగిన తర్వాత 2 స్పూన్లు అనేది నువ్వులు తీసుకోండి. అన్నీ అనేది నీట్‌గా ఏగాలంటే ఒక గుప్పెడు అనేది శనక్కాయ పప్పు తీసుకోండి. చిన్న ముక్క అల్లం ముక్క, అలాగే కొన్ని తెల్లగడ్డలు, ఒక 5, 6 తెల్లగడ్డలు. తెల్లగడ్డ పాయలండి. అవన్నీ వేయించుకుందాం. ఇవి ఏగేటప్పుడే మనం సన్నగా ఒక గడ్డ, ఒక ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకోండి. అది కూడా దీంట్లోనే వేసి వేయించుకుందాం. చూడండి, ఇవంతా ఈగాయి కదా. దగ్గరే ఉండి వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మసాలాలో కూడా ఇవంతా ఏగుతాయి కాబట్టి జాగ్రత్తగా వేయించుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకనేది వస్తూ ఉంటాయి. చూడండి, ఒక ఎర్రగడ్డ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇది కూడా కొద్దిగా లైట్‌గా అనేది వాడాలండి. ఈ కర్రీ మీలో ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండు కొద్దిగా వేసుకోండి. ఎక్కువైతే వద్దండి. మీరు తీసుకున్న ఐటెంను బట్టి వేసుకోండి చింతపండు అనేది. ఉప్పు మితంగా వేసుకోండి. మళ్ళీ కూరలో సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. కొద్దిగా తక్కువగానే వేసుకోండి మసాలాలో. చూడండి, మసాలా అంతా మనకు నీట్‌గా ఏగిపోయింది. అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి మసాలా అనేది తీసేసుకుంటాము. చూడండి, మనకు నీట్‌గా అన్నీ ఏగిపోయేసాయి. చల్లారిపోయేసాయి. మిక్సీలో అనేది యాడ్ చేసేసాను నేను. ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది పోసుకోకుండా దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ఇలా చేసుకోండి. అలా అని మెత్తగా మరీ పేస్ట్ లాగా చేయొద్దు. అలాగని మరీ పలుకులుగా చేయొద్దు. మీడియంగా అనేది మిక్సీలో చేసుకోండి. మనం నూనె వంకాయకైతే ఎలా కట్ చేసుకుంటామో అలాగే పైన తొడిమ నుంచి కట్ చేసుకునేసి నేనైతే ఒక మిర్చిని 2 ముక్కలుగా తీసుకున్నాను. ఇలా లోపల ఉండే గింజలు మొత్తం అని తీసేసానండి. మేమైతే ఎక్కువ కారం తినం కాబట్టి తీసేసాను. మీరు తినేవాళ్ళైనా కానీ తీసుకోండి, కానీ వాటిని ఎత్తి పెట్టండి. అలాగే కర్రీలో వాడుకోవచ్చు వాటిననమాట. ఇలా నీట్‌గా తీసేసి నూనె వంకాయకైతే మనం ఎలా స్టఫింగ్ అయితే పెట్టుకుంటామో అలా నీట్‌గా అనేది మసాలా అనేది పెట్టుకోండి మిర్చికనేది. చూడండి, మిర్చికి ఇలా నీట్‌గా అనేది మసాలా అనేది కూర్చుకోండి. సేమ్ మనం నూనె వంకాయకి ఎలా పెడతామో అలాగే అనేది అన్ని ముక్కలకి నీట్‌గా అనేది పెట్టుకోవాలనమాట. మరి ఎక్కువ పెట్టొద్దు, మసాలా అనేది ఊడిపోతుంది. కొద్దిగా అనేది మసాలా పెట్టుకోండి. మనకు మిగిలిన మసాలా అనేది అలాగే ఉంచండి. అది మనకు కర్రీకి అనేది పనికొస్తుంది. అలాగే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ అనేది పడుతుందండి. ఆయిల్ తీసుకొని బాగా కొద్దిగా వేడెక్కనియండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర పోపులు అనేది వేసుకోండి. మీడియం మంట పైన ఒక్కొక్క పచ్చిమిరపకాయ నీట్‌గా మనం కట్ చేసింది పై సైడ్‌కి వచ్చేటట్టుగా చూసుకుంటూ నీట్‌గా అన్నీ అనేది సమంగా అనేది ఆయిల్‌లో అనేది పెట్టండి. మంట అనేది మీడియంగా ఉండాలండి. హై ఫ్లేమ్‌లో అనేది పెట్టొద్దు. హైలో పెట్టామంటే మసాలా అనేది మాడిపోతుంది. మీకు పచ్చిమిర్చి అనేది వాడదనమాట. మీడియంగా పెట్టుకునేసి మూత పెట్టుకునేసి వాడనియండి. ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఆవిరి నీళ్ళు అనేది కూరలో పడుతూ ఉంటాయి. అలాగే ఉడుకుతూ, ఏగుతూ వస్తుందనమాట. మీడియంగా ఫ్లేమ్ పెట్టుకోండి. చూడండి, మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ అన్ని సైడ్‌లకి, అన్ని వైపులా వాడేటట్టుగా నిదానంగా తిప్పుకుంటూ మీడియం మంట పైనే వాడనియండి. మళ్ళీ తిప్పిన తర్వాత కూడా మళ్ళీ చూడండి, అన్నీ జాగ్రత్తగా ఒక్కొక్కటి నీట్‌గా తిప్పుకోండి.
స్పీడ్గా చేశారంటే పూర్ణం అంతా ఊడిపోతుంది, పచ్చిమిరపకాయ అనేది చెదిరిపోతుందన్నమాట. జాగ్రత్తగా మీడియంగా తిప్పుకోండి. చూడండి ఇలా నీట్‌గా తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి. చూడండి మూత పెట్టిన దానివల్ల ఆవిరి నీళ్ళు అనేది కర్రీలో పడుతూ ఉంది. ఆ కర్రీతో నీట్‌గా అనేది వాడుతూ ఉడుకుతూ ఉందన్నమాట. చూడండి మీకు గ్లాస్‌లోంచి మీకు కనిపిస్తుంది కదా! ఎంత బాగా ఉడుకుతుందో చూడండి. మనకు పచ్చిమిరపకాయ అనేది ఈ విధంగా అనేది రెడీ అయిపోయేసిందండి. ఇప్పుడు మనకు మసాలా అనేది మిగిలింది కదా! ఈ మసాలాలో కొద్దిగా పాలనేది తీసుకోండి. మీడియం గ్లాస్‌తో అర గ్లాస్ అయితే పాలు తీసుకున్నాను నేను. పాలల్లో అనేది ఈ మసాలా అంతా అనేది నీట్‌గా కలపండి. పెరుగున యాడ్ చేసుకోవచ్చండి. మనం చింతపండు వేసాం కాబట్టి మరి పులుపు ఎక్కువ అవుతుంది. దానికని నేను పెరుగు అనేది యాడ్ చేయలేదు. పాలు వేస్తున్నాను. పాలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కొన్ని కొన్ని కూరల్లో పాలు వేసి చూడండి. బీరకాయకి, మునక్కాయకి వాటికి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. మీరు చెప్తేనే తెలుస్తుంది దీంట్లో పాలు పోసాము అని, లేదంటే తెలీదనమాట. ఇలా నీట్‌గా పాలు పోసేసి ఒకసారి ఉప్పు అనేది సరి చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేయండి. ఉప్పు అనేది మనకు ఎక్కువ, తక్కువ అనేది ఒకసారి సరి చూసుకున్నారంటే ఈ టైంలో ఉడికేటప్పుడు మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవడం వల్ల కూర అనేది సమంగా అనేది సరిపోతుంది. నాకైతే కొద్దిగా తక్కువ అనిపించింది. అంటే ఫస్ట్ మసాలాలు వేసేటప్పుడు కొద్దిగా తీసేసాను కదా! అది తక్కువయ్యిందనమాట. మళ్ళీ ఇప్పుడు అనేది యాడ్ చేసుకున్నాను. చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అయినా ఆ వేడికి ఇంకా ఉడుకుతూనే ఉందనమాట కూర. ఈ విధంగా అనేది కూర అనేది మనకు రెడీ అవుతుంది. ఈ గిన్నెలోనే కూర అనేది ఇలాగ పెట్టేసి మూత పెట్టారంటే ఆ వేడికి ఇంకా బాగా ఉడికి, బాగా మగ్గుతూ చాలా నీట్‌గా ఉంటుందండి. బౌల్‌లోకి అయితే వెంటనే తీయొద్దు. కొత్తగా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.